ప్రజల ఆకాంక్షలని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినాలి అనేటటువంటిది. ఇది కేవలము ఒక కాలనీకి సంబంధించింది కాదు, మొత్తము మూసీ రివర్ చివరి వరకు మిడిల్ క్లాస్ కాలనీస్ కావచ్చు, వర్కింగ్ క్లాస్ కాలనీస్ కావచ్చు, లేకపోతే కింద ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, వీటన్నిటిలో ప్రభుత్వము ప్రకటించినటువంటి మూసీ అభివృద్ధి అనేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ప్రజలకి నష్టం చేసేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అట్లానే ప్రజా సమూహాల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవటం లేదు ప్రభుత్వం. ఇది ఒక బ్యూటిఫికేషను లేకపోతే దీన్ని పునరుజ్జీవింపజేయటం అనేటటువంటి ప్రణాళిక ముందు పెట్టి చాలా పొంతన లేని ప్రకటనలు అందరి వైపు నుంచి వస్తున్నాయి, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారి వైపు నుంచి కూడా. అంటే అసలు ఒక ప్రాజెక్ట్ అనేటటువంటి దానిని ముందుకు తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వాలు మొట్టమొదట చేయవలసింది ఏంటంటే బెదరగొట్టి అక్కడి నుంచి ప్రజల్ని లేపటం కాదు, ప్రజలతో ఎవరైతే ఆ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రభావిత ప్రాంతాల ప్రజలతో ఒక కన్సల్టేషన్ రావాలి. అట్లానే సమాచారం అనేటటువంటిది బహిరంగంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి అందరికీ కూడా. ఇప్పుడు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులో అవేవి లేవు. లేకపోగా ఒక ఆందోళన కలిగించేటటువంటి పరిణామాలని మనం చూస్తూ ఉన్నాము. పేపర్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి ల్యాండ్ ఎక్విజిషన్ గురించి, అట్లానే టీడీఆర్ల గురించి వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మూసీ జన ఆందోళన తరపు నుంచి, ప్రజల తరపు నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల మీద మా విమర్శని అట్లానే ప్రతికూలతని వ్యక్తం చేస్తూ ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. ఎందుకు అనంటే అసలు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఇది 30 ఏళ్ల నాటి ప్రాజెక్టు. ప్రతి ప్రభుత్వము మూసీని బాగు చేస్తాము అని చెప్పి ముందుకు వస్తారు, రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి ప్రతిపాదనలు పెడతారు. ఒకళ్ళు మధ్యలో కాలువ కట్టేస్తే సరిపోతుందంటారు, ఒకళ్ళు మూసేస్తే సరిపోతుందని అంటారు. కానీ ఇది ఒక సజీవమైనటువంటి నది. ఈ నదికి ఎంత హక్కు ఉంటుందో నది పక్కన బతికేటటువంటి ప్రజలకు కూడా అంతే హక్కు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని విస్మరిస్తున్నారు. దాని ఫలితమే 30 ఏళ్ల నుంచి కూడా ప్రజలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చూపిస్తూ వస్తున్నారు. మొట్టమొదట చాదర్ఘాట్, కమల్ నగర్ ఆ ప్రాంతాలలో ఆ బస్తీలన్నిటినీ తీసేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు మూసీ బచావో ఆందోళన అని చెప్పి అప్పుడు మొదలుపెట్టినటువంటి ఉద్యమం ఇప్పుడు ఇక్కడికి వరకు వచ్చింది. అంటే ప్రజలని పట్టించుకోకపోవటం, ముఖ్యంగా పేద ప్రజలను అస్సలు పట్టించుకోకపోవటము, వాళ్ళకి హక్కులు ఉండవు అన్నట్టుగా, వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదన్నట్టుగా ఒక నిర్బంధపూరితమైనటువంటి నిరంకుశమైనటువంటి ధోరణిని ప్రదర్శించడం అనేటటువంటిది ప్రతిసారి కూడా ప్రభుత్వాలకి అధికారులకి అలవాటుగా మారింది. ఈ అలవాటుగా మారిన దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఉంటాయి, వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వాలు పనిచేయాలి తప్పించి ప్రజల హక్కులని, ముఖ్యంగా నివాస హక్కులని హరించే విధంగా ముందుకు వెళ్ళకూడదు అనేటటువంటిది అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పటికీ కూడా అదే చెప్తాం. ఈ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ప్రభుత్వం చెప్తున్నటువంటి దాంట్లో ఏం చెప్తోంది, చాలా ఏడీబీ నుంచి లోన్ వచ్చేసింది, శాంక్షన్ అయిపోయింది, ఫేజ్ 1 మొదలు పెట్టేయబోతున్నాము అని రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి. కానీ వాస్తవంలో చూస్తే ఏడీబీ అధికారులు స్వయంగా మాకు రాసినటువంటిది, అట్లానే మాతో స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇంతవరకు కూడా ఏడీబీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళ దగ్గరికి ఒక ప్రపోజల్ వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపించింది. కానీ వాళ్ళు దానిని పరిశీలనలోనే ఉంచారు, ఇంతవరకు శాంక్షన్స్ కాలేదు. కానీ అది జరగకుండా, అంటే ఒక డిపిఆర్ లేదు, ఇవి లేకుండానే రకరకాల, అంటే ముక్కలుగా ప్రాజెక్టుని చూపించటం, అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ని, ఒకే రకమైనటువంటి ప్రాజెక్ట్ని ఫేజ్ వైజ్ లేకపోతే ముక్కలుగా చూపిస్తూ ప్రజలని గందరగోళంలోకి నెడుతున్నారు, రకరకాల అంశాలను తీసుకొస్తున్నారు. ఇవన్నీ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే.
ఇప్పుడు మనము దీనికి సంబంధించినటువంటి అందరూ మాట్లాడతారు, ప్రతి ఒక్కళ్ళు కూడా విశాలి వాసు గారు మాట్లాడతారు. వాసు గారు ప్రతి ఒక్కళ్ళు మీ మీ కాలనీ గురించి చెప్పి. నమస్తే అండి అందరికీ. నా పేరు వాసుదేవరావు అండి. నేను సాయిరాం నగర్ కాలనీ హైదర్ షా కోట్ బండ్లగూడ జాగీర్ నుంచి వచ్చామండి. నేను మా నైబర్ వచ్చిన్నాము, అలాగే చాలామంది మా కాలనీ నుంచి వచ్చిన్నారు ప్రతినిధులు. సో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, మా కాలనీ వచ్చి హెచ్ఎండి అప్రూవ్డ్ కాలనీ అండి. సమ్వేర్ అరౌండ్ 1989లో వేసిన కాలనీ. అప్పట్లో మూసీకి, అది మేము ఉండేది మూసా పక్కన అవుతుందండి. మూసా ఇస్ ఉపనది లాగా అనమాట, ఆ రివిలెట్ అంటారు తెలుగు ఇంగ్లీష్లో అయితే. సో దానికి అప్పుడు నోటిఫికేషన్ల ప్రకారం ఈవెన్ ఏమంటారు వాటర్ వర్క్స్ వాళ్ళ ప్రకారం అయితే 9 మీటర్స్ అనమాట. మా కాలనీ 9 మీటర్స్ అండ్ అబవ్ ఉన్నదండి. ఇప్పుడు మూసీ నుంచి బౌండరీ తీసుకుంటే మా కాలనీలో ఫస్ట్ పార్క్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత బిల్డింగ్స్ 30 మీటర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయినాయండి. అలాంటిది ఇప్పుడు ఫర్ నో రీజన్ జస్ట్ లైక్ దట్ ఈ మూసీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేద్దాం